తెలుగు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు శుభ సాయంత్రం అండి. క్రితం వీడియోలలో మనము రామాయణం గురించి చదువుకుంటూ ఉన్నాం. ఇది తెలంగాణ తెలుగు 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉపవాచకంగా ఉంది. అయితే దాదాపు మనము 5 కాండలు చదువుకొని ఉన్నాం. బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం. ఈరోజు వీడియోలో మనం యుద్ధకాండం గురించి తెలుసుకుందాం మిత్రులారా. అయితే శ్రీరాముడు హనుమంతుణ్ణి మెచ్చుకున్నాడు. సీతాదేవిని చూసి వచ్చానని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత యుద్ధకాండంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమే గాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనిని నెరవేర్చేవాడు మధ్యముడు. తమకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయలేనివాడు అధముడు. సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇవ్వగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తాను ఇయ్యగల సర్వస్వం అన్నాడు. ఆధారాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా. అయితే ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళి లంకలో సీతమ్మ యొక్క జాడ తెలుసుకొని అట్లాంటి సంతోషకరమైనటువంటి వార్తను శ్రీరామునకు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యానికి అందరికీ చెప్పగా శ్రీరాముడు చాలా చక్కగా మెచ్చుకున్నాడు హనుమంతుణ్ణి. శ్రీరాముని మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపొర్లింది. సుగ్రీవుడు ఊరడించాడు. నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుందన్నాడు. దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందని చెప్పాడు. శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు, క్రోధం చూపవలసిన సమయమని సూచించాడు. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. అయితే అక్కడ రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంది? మన సైన్యంతో ఆ లంకకు చేరుకుంటే లంకలో ఉన్నటువంటి వారిని మనం జయించగలమా, వాళ్ళ యొక్క బలాబలాలు ఏమిటి అని ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్నం అయింది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు. శ్రీరాముడు వానరులతో, నీనుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి. లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి. బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి. సుగ్రీవా, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుని ముందుకు సాగుతాము. నువ్వు పల్లకి నెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి. వెళ్ళే మార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు. జల ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు. ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. ఇక్కడ లంకకు ప్రయాణం అవుతున్నారు. లంకకు ఏ విధంగా వెళ్ళాలి? రాముడేమో హనుమంతుడి భుజం పైన, లక్ష్మణుడేమో అంగదుడి భుజం పైన, ఇక సుగ్రీవుడు పల్లకినెక్కి, జాంబవంతుడు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో అట్లాంటి ప్రయాణంలో ఉన్నటువంటి ఆ ప్రయాణం ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు శ్రీరాముడు. అందరూ వెళ్తున్నారు. మధ్యలో ఏదైనా ఒక ఊరు, గ్రామం అట్లాంటివి వస్తే అక్కడికి వెళ్ళకూడదు. పిల్లలు, వృద్ధులు అందరూ కిష్కింధలోనే ఉండాలి. ఎవరైతే యుద్ధంలో చురుగ్గా పాల్గొంటారో యోధులు అట్లాంటి వారే లంకకు చేరుకోవాలని చెప్పి సూచన చేస్తున్నాడు శ్రీరాముడు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు. సభలోని వారు రావణ, ఇంద్రాజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి తెచ్చారు. రాముణ్ణి హతమార్చగలవని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు. అప్పుడు రావణాసురుడు ఒక సభ
ప్రాంగణంలో అతని యొక్క సభ ఏర్పాటు చేసుకుని వానరులను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఒక ప్రణాళిక ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. మనకు ఎదురే లేదు, వానర సైన్యాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాం, రావణుడు రాముని చంపగల సమర్థుడు అని చెప్పి వాళ్ళంతా అక్కడ డంబాలు పలికారనగా ఇక్కడ రావణునికి అనుకూలంగా చెప్తున్నారనమాట. ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు. రాక్షసులతో శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు. రాముడు మనకేం అపకారం చేశాడు, మన రాజే సీతను అపహరించాడు కదా అని చెప్పాడు. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి, ఆయుష్ తగ్గుతుంది, సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు. అన్న, అనవసరంగా కోపించడం మంచిది కాదు, అది ధర్మానికి ఆటంకం అవుతుంది, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు విభీషణుడు. విభీషణుని ఈ హితబోధ చెవిటేవాని ముందు శంఖమూదినట్లయింది. రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుని తప్పుపట్టాడు. సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నాడు, ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా గత జలసేతు బంధనమే, నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం. చూడండి, 6 నెలలు తిని 6 నెలలు నిద్రించేటటువంటి కుంభకర్ణుడు కూడా మంచి విషయాలను, మంచి వచనాలను ఎంత చక్కగా చెప్తున్నాడు. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు, శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం అన్నాడు. ఇవన్నీ ఇలా ఉన్న శ్రీరాముడిని తుదముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఏం చెప్పాడు ఇప్పుడు ఇక్కడంటే, నిజమే, మా అన్నయ్య చేసేది తప్పే, అప్పుడు సీతాదేవిని అపహరించే ముందు నన్ను ఒకసారి సంప్రదించి ఉంటే నేను మంచి విషయాలు చెప్పేవాడిని. సరే, సమయం మించిపోలేదు, అయిందేదో అయ్యింది. కానీ ఇప్పుడు నేనేం చేసినా శత్రువు అనేవాడు నీతిమంతుడైన మా అన్నయ్య తరపున, నా రక్త సంబంధం మా అన్నయ్య తరపున నేను కొట్లాడుతాను, మా అన్నయ్య తరపున కొట్లాడి నేను శ్రీరాముని తుదముట్టిస్తాను, చంపగల వ్యక్తి నేనే అని చెప్పి ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. రావణుడు విభీషణుని మాటలకు, క్రోధావేశాలకు లోనయ్యాడు. విభీషణుడు మంచి చెప్పాడు కదా, కాబట్టి రావణునికి కోపం వచ్చింది. తీవ్రస్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు. విభీషణుడు కూడా ఏమనలేదు. కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు. అధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నావు అని చెప్పి అన్నాడు. అంతే. ధర్మం వీడిన రావణుని వీడడానికి విభీషణుడు నిర్ణయించుకున్నాడు. 2 గడియల్లో రామలక్ష్మణ్ ఉన్న చోటుకి 4 అనుచరులతో చేరాడు. ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు. అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణునితో, నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి విభీషణుణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్ర తీరంలోని దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవలేదు. శ్రీరాముని కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్లు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమవుతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు, ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు. పాపాత్ములు, దోపిడిదారులు ఉండే ద్రుమపుల్యం పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతు అంటే వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం
దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్లను మోసుకొస్తున్నారు, సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలో నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతు నిర్మాణం జరుగుతుంది. 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం 5 రోజుల్లో పూర్తయింది. శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు. సైన్యం వారిని అనుసరిస్తున్నది. సైన్యంలో కొందరు వెనుక నడుస్తున్నారు, కొందరు సేతు మధ్య భాగంలో, మరికొందరు 2 పక్కల నడుస్తున్నారు. కొందరు సముద్రంలోకి దూకి ఈదుతూ వస్తూ ఉంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతలి తీరం చేరుకున్నారు. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించాడు. రావణుడి మంత్రులైన శుకసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరుల్లో చేరారు. విభీషణుడు వాళ్ళను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు. శ్రీరాముడు తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్ళకు చెప్పాడు. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ శుకసారణులను పంపించి వేశాడు. వారు వెళ్ళి ఇక్కడి విషయాలన్నీ పొల్లుపోకుండా రావణునికి తెలిపారు. ఇంతవరకు ఇది యుద్ధకాండంలో మొదటి భాగంగా చదువుకున్నాం. మరియు నెక్స్ట్ రాబో వీడియోలలో మనము యుద్ధకాండంలోని 2వ భాగం 3వ భాగం కూడా చదువుకున్నాం. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కని కామెంట్ ఇవ్వండి. ధన్యవాదాలు.